హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషే ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో జెల్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది ఎందుకు అంటే మనకి మామిడికాయలు ఈ 2-3 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ కూడా చాలా కష్టం అండి. జూన్ వరకే ఉంటాయి కదా. ఇప్పుడు అలా కాకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మ్యాంగో ఫ్లేవర్ని ఫీల్ అవ్వాలి, తినాలి అనుకుంటే ఇలా జెల్లీ చేసుకొని పెట్టుకుంటే మనకి మినిమం 6 మంత్స్ నిలువ ఉంటుందండి. ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు గనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. కేజీ మామిడికాయలు తీసుకున్నాను. కేజీ మామిడికాయలకి నేను 100 గ్రామ్స్ పంచదార తీసుకున్నాను. ఈ పంచదార అనేది మనం మామిడికాయల తీపిని బట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలకి 100 గ్రామ్స్ పంచదార పడుతుంది. మీకు ఒకవేళ కొంచెం ఇంకా పడుతుంది తీపి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో అంతా తొక్కలు తీసేసి ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పల్ప్ లాగా చేసుకోవాలి. ఎక్కడ ముక్క కూడా ఉండకూడదండి, మొత్తం పల్ప్ అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే మ్యాంగో పల్ప్ చేసామో మామిడికాయల గుజ్జు ఉంది కదా, దాన్ని ఆ పాన్లో వేసేసి షుగర్ కూడా యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ తిప్పుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, ఎందుకంటే అడుగంటిపోతుంది, ఫ్లేవర్ కూడా మారిపోతుంది, అస్సలు టేస్ట్ బాగోదు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే మనకు ఆ షుగర్ అనేది కరిగి పాకంలాగా అయ్యి దగ్గర పడుతుందండి. ఈ మ్యాంగో జెల్లీ లాగా ఫామ్ అయిపోతుంది. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇది అవ్వడానికి మినిమం ఒక 15 మినిట్స్ పడుతుందండి. మీడియం ఫ్లేమ్ మీద కదా మనం కుక్ చేసేది. ఇలా తిప్పుతూ ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్, లేకపోతే నెయ్యి కానీ రాసుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. కదా ఇలా ఉడుకుతున్నట్టు అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం యాలకుల పొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మొత్తం మిక్స్ చేయాలి. కొంచెం దగ్గర పడిపోతుంది చూడండి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతున్నట్టు వస్తుంది చూడండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి మనం ఏదైతే నెయ్యి రాసి పెట్టుకున్నామో ఆ ప్లేట్ని తీసుకుని దాంట్లో ఈ జెల్లీ అనేది వేసేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక్క 1 డే ఎండలో ఉంటే చాలు, ఈజీగా ఎండిపోతుంది. చూసారు కదా, 1 డేకి ఎండిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా ఇంట్లో ట్రై చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినచ్చు. ఇది పిల్లలకు కూడా మంచిదండి, హెల్తీగా. హోమ్ మేడ్ ఫుడ్ కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి ఇలాంటివి ఏమీ మనం తెచ్చుకోలేని పరిస్థితి. అలాంటప్పుడు మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి.